హాయ్ అండి. ఇప్పుడైతే మేము మంగళూరుకి 11 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి సోమనాథ ఆలయానికి వెళుతున్నాము. ఆటో ఎంగేజ్ చేసుకున్నాము. ఓన్లీ డ్రాప్ ఒకటే 400 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదంటే లేదండి. ఈ వీడియోను షూట్ చేసేటప్పుడు మేము ఏదైతే ఫీల్ అయ్యామో, ఏదైతే మాట్లాడుకున్నామో అది యాస్టీజ్గా అట్లాగే పెట్టేశాను నేను. ఓకే. సో ఆ టైంలో నాకు దగ్గు, జలుబు చాలా ఎక్కువగా ఉండింది. కాబట్టి నా గొంతంతా మారిపోయింది. ఇది ఎవరిదో అని మాత్రం అనుకోకండి, అది నేనే. ఓకే. సో ఈ ఆలయం గురించి చెప్పాలంటే చాలా ప్రాచీనమైనటువంటి ఆలయము. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఆలయం లోపల అంటే గర్భగుడి లోపల వీడియో అలో లేదండి, అందుకని ఏం తీయలేదు. జస్ట్ అక్కడ వేద మంత్రాలు చదువుతూ ఉంటే అది వినడానికి చాలా చాలా హాయిగా అనిపించింది నాకు. సో అదొక్కటి వాళ్ళను పర్మిషన్ అడిగి తీసుకున్నాను, చిన్న బిట్టు. అది మాత్రం అట్లాగే పెట్టేశా. ఇంకా గర్భగుడికి సంబంధించినటువంటి వీడియోసు, ఫొటోస్ అంటూ ఏమీ ఉండవు. ఓకే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఎక్కువ మందికి షేర్ అవ్వడం వల్ల ఒకవేళ ఎవరైనా మంగళూరు వెళ్ళే వాళ్ళు ఉంటే ఈసారి, సో వాళ్ళు ఈ టెంపుల్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇది చాలా చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉందండి. ఇది అరేబియా సముద్రం ఒడ్డున టెంపుల్ అంటే చూడండి ఎట్లా ఉంటుందో. ఎన్నో ఆకులు ఉంటారు ధ్వజస్తంభానికి. కొత్తగా చేసినారు, నిర్మాణం చేసినారు. అంటే చుట్టూ ఇదంతా నవీకరణ 2005 నవీకరణ మహోత్సవాలు 2005. అంటే లోపల ఉండేది మాత్రం ఉంది, ఇదంతా చుట్టూ నవీకరించిన. ఈ హుండీ బాగుంది. ఈ హుండీ బాగుంది. ప్రదక్షిణ చేసి లోపల పోదామా వద్దా? చూద్దాం, ఒకసారి రౌండ్ వేసి వద్దాం. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి ఈ మంటపాలు. అదే బాగా పెట్టినారు మంటపాలు కదా. రథము, సోమనాథ చావడినా అది చావడి. చాలా పెద్దగా ఉందా? కరెక్టే. ఈజీగా పెళ్లి చేసుకోవచ్చు. స్టేజ్ దగ్గర కట్టుకోవచ్చు. అబ్బాయి ఎంతమంది అని పడుతుంది. చైర్స్ గీర్స్ అన్నీ ఉన్నాయి. ప్రెస్ అంట, ప్రెస్ వాళ్ళ ప్రత్యేక. ఓయమ్మా, మంది ఈజీగా పడతారు. డిఫరెంట్ ఆర్కిటెక్చర్ వీళ్ళది మాత్రం గుళ్ళు. ఇది పాత స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ పాతది. మరి ఏం రెనోవేషన్ చేసినారో తెలియదు, కానీ కొన్ని చిన్న చిన్నగా చుట్టూ కట్టినారు కదా. అదే వెనకాల ఉంది కదా, వెనకాల ఎవరు ఇక్కడ కొన్ని కట్టాలంటే పై కట్టిట్టారు వెనకాల అవి. బ్రహ్మకళ కార్యాలయం వావ్ సూపర్ కదా. ఇట్స్ అమేజింగ్. కింది దిగాలనా? ఓ చాలా పెద్దగా ఉంది. హ్యూజ్ ఇది కాంప్లెక్స్. హ్యూజ్ కాంప్లెక్స్ అబ్బా.
పైకి పోవడానికి ఏదో మెట్లు, అడవి సముద్రం చూడొచ్చు బాగా. ఇక్కడ ఎవరు? పరశురామ మంటపంట. ఇది పైకి ఎక్కి చూద్దాం ఇక్కడి నుంచి. దా ఒకసారి పైకి ఎక్కితే. అవునా? ఓకే. అద్భుతంగా ఉంది, చిన్న బీచ్. ఆ. పరశురామ మంటపంట. మొత్తమే పరశురామ ఫేమస్ ఉంటుంది. ఏంది ఇది బ్లాక్ రాయి భలే దొరికిందబ్బా వీళ్ళకి. గ్రానైట్. అవునా? బ్లాక్తో దానికి రంగు పూసినావా? ఏమో కుక్కలు ఉన్నాయా తండ్రి? రంగు పూసింటారా? ఇది అద్భుతం కదా. అదేదో మంటపం కట్టినారు అక్కడ, ఎప్పుడు ఓడనా? వా, అదే ఓడనా మంటపం? ఎంత అదే ఇక్కడ అంతా రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. ఆడి వరకు పోవచ్చా మనం? ఎక్కడ రాయి వరకు సముద్రంలో లోతు ఎక్కువ ఉంటుంది కదా. ఆ రాయ, ఈ పెద్ద రాయే. పెద్ద రాయి పోవాలంటే ఇట్లా పోవాలండి, ఇట్లా పోయి అలా నీళ్ళు మారుతున్నాయి అక్కడ. చూస్తే అలా నీళ్లు తగ్గిపోయినప్పుడు దాటాల, కానీ కష్టం, పాచి ఉంటుంది. అవును, అక్కడ వరకు పోగలుగుతావు కానీ మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి పోలేవు, అంటే పోతావు. పాచి సూపర్ ఉంది వర్గవా ఇది మాత్రం కదా. చాలా బాగుంది. అక్కడ ఉంది బీచ్. మళ్ళీ లో తక్కువ చూడు, కలర్ డిఫరెన్స్ ఉంది చూసినా, వాటర్ కలర్ లోపల డీప్ బ్లూ ఉంది కదా, అక్కడి వరకు కలర్ వేరే ఉంది. కింద ఇసుక కనిపిస్తుంది కదా నీకు, నీళ్ళలో ఇసుక రాళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా నీళ్ళు వచ్చినప్పుడు మునిగిపోతాయి, నీళ్ళు వెనక్కిపోయినప్పుడు అవన్నీ బయట పడతాయి అనుకోండి, తేలుతాయి అనుకోండి. అదే ఈ టైప్లోనే ఉండింటాయి. కరెక్టే. ఏముంది నాయనా, సముద్రం, గుడి, సముద్రం ఒడ్డున గుడి, ఎంత బాగా డిజైన్ చేశారు కదా. చాలా చాలా బాగుందబ్బా. మిస్ అవుతుంటే చాలా బాగుంది. ఇట్లా కిందికి పోవచ్చు కదా మనం కదా. పరశురామ కింద కుక్కలు ఉన్నాయా? అమ్మ మళ్ళీ ఎట్లా బాగోలేము, కానీ బాగుంది. అమ్మ ఇది లేచేది కుక్క. అవునా? కానీ ఎంత బాగుంది కదా టెంపుల్. చాలా బాగుంది, ప్రశాంతమైన ప్లేస్ ఇది, వదలబుద్ధి కాదు ఇక్కడికి వచ్చినా అంటే. నువ్వు చూస్తావు కదా ఈ మెట్లు, నేను చూడలేదు. అక్కడి నుంచి ఎంట్రీ, ఆ మెట్లు ఇట్లా వస్తాయి. ఓకే, ఇక్కడ దీని మీద నిలబడతాయేమో. అట్లా కాదులేబా, ఇప్పుడు నేను ఎట్లా దిగాలంటే ఎట్లా దాన్ని చూపించడానికి. ఆయప్ప చెప్పిన సముద్రమైన ఇట్లా వస్తుందేమో కాదా, అట్లా పోతుందేమో కదా. ఓకే, ఓహో ఇట్లా దిగి. అమ్మ ఎంత బాగుంది కదా. ఇట్లా దిగి పోవాలి కిందికి, అట్లా మెట్ల దిగి కిందికి. డీప్ సీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కలర్ చేంజ్ అయింది అక్కడి నుంచి. మీకు అంతవరకు లోతు లేదు. బాగుంది కదా. కానీ జాగ్రత్త, గాజు గీజులు ఉంటే కదా చెప్పులే మనం. సరే, వెనకాలంటే కొట్ట కట్టినాను అంతే, టెంపుల్ మెయిన్ పాతదే. ఈ వెనకాల ఇవన్నీ సైట్ సీయింగ్ ప్లేస్గా మార్చున్నాను, సైట్ సీయింగ్ చేస్తాను. అదే ఇట్లాంటి రాయే దాన్ని తెల్లగా నలుపు కొట్టినారంటే, ఇట్లాంటి రాయే కొట్టినారు. అవునా? అంటే ఏం రాయి అంటే అది ముగ్గురాయి ఉంటుంది కదా. ముగ్గురాయి ఇది కాదు, ఇది రెడ్ గ్రానైట్. ఇది రెడ్ గ్రానైట్, దీని కలర్ కొట్టినారు కానీ రెడ్ గ్రానైట్. ఇది పాతది, ఓల్డ్ టెంపుల్, ఓల్డ్, వెరీ ఓల్డ్. ఇంకా ఇది శిల్పం చూసి అర్థమవుతుంది.
ఇవి కొత్తవేమో ఈ టెంపుల్స్ ఇక్కడ కట్టించారు. రినోవేషన్ చేశారు. రీకన్స్ట్రక్షన్, రెనోవేషను. ఏం లేదు, పెళ్ళిళ్ళకి ఇవ్వడానికి రెవెన్యూకు ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తాయి బాగా. అంతేలే, జనరేట్ చేసుకోవాలి కదా. సిగ్నాలు చేసుకోవాలన్న వాళ్ళు, భజనలు పెట్టుకునే వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇక్కడ ఒక హాల్ ఇదంతా. ఏకకాలంలో 2 పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక హాలే. ఇదొక హాలు. ఇదే అంటే ఇక్కడ చూడండి ఎదురుగా. ఇదొక హాలు. అంటే ఇది పాతది, ఇది కొత్తగా. ఇది ఒకప్పటి నుంచి ఉంది. సత్రము, పంట. మంగళూరులో చాలా ప్రాచీన ఆలయాలు ఉన్నాయండి. అన్ని ఆలయాల్లో కూడా ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేస్తారంట. సో మేము వెళ్ళిన రోజు కూడా అన్నదాన కార్యక్రమము ఉండింది. అందుకని ఇదిగోండి ఇలా వంట ఏర్పాట్లన్నీ కూడా చకచకా చేసేస్తున్నారు. ఇది 1933లోది. కొత్తది 1933. ఎవరో దానం ఇచ్చింటారు, దానికి సంబంధించిన దానం పాతవి కాదు. ఇది పాతది, ఇది పాతది. అయితే గీతలు కూడా రాసుకున్నారు బాగా. శాసనం గీతలు కూడా రాయడం ఫస్ట్ టైం చూసాను. ఇదో అయితే అక్షరాలు కనపడాలి. ఇది పాతది, వీరగల్లి. వీరగల్లు యుద్ధంలో చనిపోయినాడు, ఆయన వెళ్ళిపోతాడు. శిల్పాలు చూసిన అర్థమైపోతుంది. అలంపూర్ గుర్తొస్తుంది. అలంపూర్ గుర్తొస్తుంది. చాలా ప్రాచీన దేవాలయం. ఇక్కడ ఏదో మళ్ళీ దారి ఉంది దేనికో. సత్రము అంటే ఏదో నీళ్లకు సంబంధించి ఏర్పాటు చేసుకున్నారు. నీళ్లకు సంబంధించి ఏదో ఏర్పాటు. కానీ ఈ కట్టలు గిట్టలు బాగున్నాయి అబ్బా, బాగా పెట్టినారు కట్టలు. ఇదో ఇది టికెట్ కౌంటరా లేకపోతే లోపల పోవడానికి ఏంది నాకు అర్థం కాలేదు. అడగ అసహ్యం కదా లోపల పోనీగా టికెట్. అందులో శివాలయం, వైష్ణవాలయం అంటే పో తీసుకో. అప్పం ఉంటే వద్దు, ఇంకా మళ్ళీ నువ్వు తినలేవు. ఇంకా వేరే ఏమైనా ఉన్నాయేమో తీసుకో. అక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారు. సోమవారం తీసుకుంటున్నారని. ఏదో లడ్డు ఒకటే ఉందంట. మామూలుగా ఆపమ్మని ఉంటుంది వీళ్ళది, నేతి ఆపమ్మని.
జస్ట్ మనకేమంటారు రవ్వ బూరెల మాదిరి అనమాట అట్లాంటిది. నిన్న మంగళాదేవి టెంపుల్లో తీసుకున్నాం మేము. సో ఎంత బాగుంది కదా ఇది టెంపుల్. కట్టెలు చూడు ఇవి ఎట్లున్నాయో, నైస్గా బండలు. బాబా బాబా ఎంత పాతగా ఇది. మొదలయ్యి అక్కడ. అంటే అది కడిగేసి ఆ. ఆరం తెచ్చిన ఆ, మనం ముందే పోయి వచ్చేసాం. ఇప్పుడు రెండింటే బాగుండు కదా. పద. అమ్మ లోపల పెట్టేసుకోవే. సో లోపల పెట్టేసుకో. ఇదొక సీనరీ అయినా. పూరీలా ఎందుకు పాడైతాయి పూరీలు? ఏం కావు. సో ఇక్కడ మళ్ళీ మెట్లు దిగాల అమ్మా. అదే ఇదొక్కటి సమస్య, ఆ? ఇదొక్కటి సమస్య. చాలా ఎక్కువ. కానీ హ్యూజ్ ప్లేస్ ఉందబ్బా వీళ్ళకి. ఒకప్పుడు లేనప్పుడు ఎట్లా పోయేవాళ్ళు? ఇది లేనప్పుడు ఇదేనా ఇట్లే ఉండేదేమో. లేదు, అక్కడ ఉంది కదా అట్లా. అది పాతది సముద్రం ఫస్ట్ తీసినప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత భయంకరంగా తయారైందో. అలలు ఎలా వస్తాయో బాబోయ్ ఇక్కడ దాకా. ఓహోహోహో, అవన్నీ నత్తగుల్లలేనా? అది చూడండి బండ, అదో నీళ్ళు వచ్చేసాయి కదా. అవన్నీ నత్తలేనా భార్గవ? ఓ మై గాడ్, ఎన్ని ఉన్నాయి భార్గవ? అతుక్కొని ఉన్నాయి. ఇన్ని కాదు, ఇన్ని నీళ్ళు వస్తున్నా పోవడం లేదు చూడు. ప్రాణి ఉంది కదా. ఎంత గట్టి బాబా. ఓహో, ఇక్కడ వరకు వస్తున్నాయి నీళ్ళు. ఈసారి మంగళూరు వెళ్తే ఈ టెంపుల్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఇది నేత్రావతి నది. చాలా పెద్ద నది అండి బాబు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ కూడా చేయండి. ఓకేనా?